టీడీపీ జనసేన మధ్య టికెట్ల ఫైట్ ఇంకా కొనసాగుతూనే ఉంది. జనసేన టికెట్ తనకు ప్రకటించకపోవడంతో తూర్పుగోదావరి జిల్లా చిత్తాపురం ఆలయం వద్ద జనసేన నేత పాటంశెట్టి దంపతులు చేపట్టిన నిరాహార దీక్ష కొనసాగుతోంది. దీంతో అక్కడి పరిస్థితి ఉద్రిక్తతలకు దారితీస్తోంది. తమకు జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ నిన్న సతీ సమేతంగా పాదయాత్ర చేస్తూ ఆలయం వద్దకు వెళ్లగానే పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆలయం వద్ద నిరాహార దీక్షను చేపట్టారు. నిరుపేదలు, డబ్బు లేని వారు కష్టపడి పనిచేసిన అసెంబ్లీకి వెళ్లలేరా అని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పాటంశెట్టి దంపతులు. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ హరీష్ అందిస్తారు. హరీష్, నిన్న చూసాం, చాలా బాధపడ్డాడు, కన్నీళ్ల పర్యంతం అయ్యారు పాటంశెట్టి. ఈ రోజు ఆయన దీక్షను కొనసాగిస్తున్న పరిస్థితి. అలాగే నిన్న ఆరోపణ కూడా చేశారు, ప్లాస్టిక్ చెప్పులు వేసుకునే వాళ్ళు, డబ్బు లేని వాళ్ళు శాసనసభలకు వెళ్లలేరు, ఆశపడ్డమే తప్పని. ఇది ఎట్లాంటి నైరస్యాన్ని కలిగిస్తోందంటే ఏం చెప్తారు జనసేన క్యాడర్లో? ఈ సంఘటనకు సంబంధించి నిన్న జగంపేట జనసేన టికెట్ రాకుండా అభ్యర్థి పాటంశెట్టి సూర్యచంద్ర కాకుండా తెలుగుదేశం పార్టీ పొత్తుల భాగంగా తెలుగుదేశం పార్టీ నాయకుడైన జ్యోతి నెహ్రూ కేటాయించడం జరిగింది. దీంతో గడిచిన 5 సంవత్సరాలుగా పాటంశెట్టి సూర్యచంద్ర దంపతులతో పాటు అలా కుటుంబ సభ్యులు కూడా విస్తృతంగా జనం మధ్యలో తిరుగుతున్నారు. ఖచ్చితంగా టికెట్ తమకే వస్తుంది అనే ఉద్దేశంతో దాదాపు నియోజకవర్గంలో ప్రతి ఇంటిని ఇప్పటి వరకు టచ్ చేయడం జరిగింది. ప్రతి ఇంటికి వెళ్లి మాట్లాడటం జరిగింది. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా నిన్న ఈ టికెట్ల అనౌన్స్మెంట్ జరిగినప్పుడు తీవ్ర మానసిక ఆందోళనకు, మానసిక ఒత్తిడికి గురయ్యారు, తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఎందుకంటే ఖచ్చితంగా టికెట్ వస్తానుకున్న తరుణంలో జ్యోతి నెహ్రూ టికెట్ అనౌన్స్ చేయడం మీద ఆవేదనకు గురై ఆయనతో పాటు ఆయన భార్యను కూడా తీసుకుని తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ జగంపేట మండలం గోనెడ్ నుంచి గోకవరంలో వాళ్ళకు అత్యంత ఇష్టమైన అచ్యుతాపురం దుర్గమ్మ ఆలయం వరకు పాదయాత్రగా చేరుకుని ఈ మధ్య తరగతి రబ్బర్ చెప్పులు వేసుకునే వాళ్ళకి, డబ్బు లేని వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో అసెంబ్లీలోకి వెళ్లే అవకాశం కల్పించరా అంటూ ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని చెప్పడం జరిగింది. అనుకున్నట్టే ఆయన భార్యను తీసుకుని ఈ ర్యాలీగా ఆయన అక్కడికి బయలుదేరారు. అయితే పాదయాత్ర చేస్తే అక్కడ బయలుదేరడం జరిగింది. అయితే అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంటుందనే ఉద్దేశంతో పోలీసులు ముందుగా అడ్డుకున్నారు. అయితే ఆలయానికి వెళ్లే అవకాశం తనకు లేదా అంటూ ఆయన వాగ్వాదాన్ని దిగారు. దాంతో ఆలయం వద్దకు అయితే చేరుకున్నారు. దీంతో చుట్టుపక్కల జనసేన కార్యకర్తలు, కేడర్ అంతా కూడా, మహిళలు కూడా పెద్ద సంఖ్యలో అక్కడ చేరుకోవడం జరిగింది. వీళ్ళంతా చెప్పేది, ఇప్పుడు అమ్మవారి సన్నిధిలో ఆయన ఉన్నారు. నిన్న రాత్రి కూడా దంపతులు ఇద్దరు అక్కడే ఉండి రాత్రి అంతా అక్కడే పడుకోవడం జరిగింది. ఆమరణ నిరాహార దీక్ష చేస్తాము, మాలాంటి వారికి అవకాశం లేకుండా పోవడం మీద అనే విషయం మీద ఒకవైపు చెప్తున్నారు. మరోవైపు జగ్గంపేట నియోజకవర్గంలో జ్యోతి నెహ్రూ ఈ టీడీపీ జనసేన ఖచ్చితంగా అందరూ దానికే ఓటు వేయాలి, గెలిపిస్తామని కూడా చెప్తున్నారు. రెండు కూడా ఆయన చెప్తున్నారు. దీంతో పాటు ఇప్పుడు కొత్తగా వీళ్ళంతా కూడా వెళ్ళి కేడర్ అంతా కూడా పాటంశెట్టి సూర్యచంద్ర స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని అక్కడ నినాదాలు చేస్తున్నారు. ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉంటుంది కాబట్టి ఆయన న్యాయం జరుగుతుందని చెప్తున్నారు. థ్యాంక్ యూ హరీష్.